అటువంటి గౌరవం ఈ రోజున ఎవడన్నా ఇచ్చాడా నీకు? మోడీ కనీసం నీ మొహం కూడా చూడ్డు. కేవలం నిన్ను అడ్డం పెట్టుకుని అక్కడ పీఠం అందలం ఎక్కాడు, అధికారాన్ని పెత్తనం చెలాయిస్తున్నాడు. మీరు సాధించింది ఏంటి? 2014 నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని మీరు ఇప్పుడు వరకు పీకింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో చెప్పండి. విభజన బిల్లుని అమలు చేసే సత్తా మీ దగ్గర లేదు. అమరావతి రాజధానిని నిర్మాణం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే పరిస్థితి లేదు. పోలవరాన్ని పూర్తి చేయలేదు. వైజాగ్లో మరి ఇక్కడ రైల్వే జోన్ను తీసుకురాలేదు. ఏం చేశారని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. అడ్డం పెట్టుకుని ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు. అందరినీ కార్మికుల్ని రోడ్డు మీద వదిలేశారు. యువతకు ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో మా ఆవేదనని చెప్పుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఆంక్షలు పెట్టి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా సరే మా గొంతును వినిపిస్తాం.